మీలో నిజాయితీ కానీ ఉంటే మీ సొంత చెల్లెని మీ తల్లిని అన్యాయం చేసిన మీరు ముస్లిం చెల్లెమ్మలకు అక్కలకు మీరు న్యాయం చేస్తారని నమ్మకం అయితే మాకు లేదు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే తన తల్లిని ద్రోహం చేస్తాడో, ఏ వ్యక్తి అయితే 17 నెలలు జైల్లో ఉంటే ఆమె జగనన్న వదిలిన బాణం అని చెప్పి ప్రతి గడప తిరిగి కార్యకర్తలకు అందరికీ కూడా చెల్లా చెదురు కాకుండా కాపాడిన సొంత చెల్లెల్ని తడిగుడ్డ గొంతు మీద వేసి గొంతు కోసిన నువ్వు ముస్లిం మహిళలకు, ముస్లిం అక్క చెల్లెలకు నువ్వు న్యాయం చేస్తావనే గ్యారెంటీ అయితే మాకు లేదు. నువ్వు 370 ఆర్టికల్కు బీజేపీకి సపోర్ట్ చేసినావు, ఎన్ఆర్సీలో బీజేపీకి సపోర్ట్ చేసినావు, 3 తలాక్ బిల్లు మీద బీజేపీకి సపోర్ట్ చేసినావు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఇస్లాంకు ముస్లింకు వ్యతిరేకంగా ఏమేమి తీసుకొని వస్తే చట్టాలు, ఆ చట్టాలన్నింటిలో కూడా నువ్వు బీజేపీ వాళ్లకు మద్దతు తెలిపినావు. బీజేపీ కన్నా హీనంగా నువ్వు ఆర్ఎస్ఎస్ వాళ్ళకన్నా హీనంగా నువ్వు తయారైపోయి ఉన్నావు. ఎందుకంటే బీజేపీ వాళ్ళైనా కానీ కేంద్రంలో పడో పరదేశ్ అని ఒక కార్యక్రమం పెట్టున్నారు, ఒక స్కీమ్ పెట్టున్నారు. ఎవరైతే మా బిడ్డలు ఉన్నారో వాళ్ళు ఇతర దేశాలకు పోయి చదువుకోవడానికి, కానీ కేవలం నువ్వు నీ బిడ్డలను ఇతర దేశాల్లో చదివించుకుంటూ 570 మంది ముస్లింల జీవితాలను, ముస్లిం బిడ్డల జీవితాలను నాశనం చేసి విదేశీ విద్యా పథకానికి ట్యూట్లు పుడిచి ఆ పథకాన్ని తీసేసిన దౌర్భాగ్యుడివి నువ్వు.